హాయ్ అందరికీ. నేను రీసెంట్‌గా శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళాను. ఆ టెంపుల్ విశిష్టత ఏంటి, అక్కడ ఆ దేవుడి చరిత్ర గురించి అయితే అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు వివరించబోతున్నారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, గుడి చరిత్రను తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రధాన అర్చకుల మాటలలో ఈ గుడి గురించి అయితే తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఈ క్షేత్రం పేరు శ్రీ హేమాచల నృసింహ క్షేత్రం. తర్వాత దేవాలయం యొక్క స్వామివారి ధాటికి తట్టుకోలేక హేమాచల లక్ష్మీ నృసింహ క్షేత్రం చేశారు. ఎందుకంటే ఋషులు చేశారు ఆ విధంగా. ఈ దేవాలయం 7000 సంవత్సరాల నాటిది, అతి పురాతన కాలం నాటిది. ఈ దేవాలయంలో నేను 9వ తరం పూజారి, 9th జనరేషన్. నా పేరు ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, 9వ తరం. స్వామివారి ఇక్కడ స్వయంభూ. మన మానవ దేహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా ఉంటుంది శరీరం. ఒంటిండా రోమాలు ఉంటాయి. శరీరం చేతితో ఇట్లన్నింటిలో వెళ్ళిపోతుంది, దాదాపు 3-4 గజాలలో వెళ్ళిపోతుంది. తెలియక మనుషులు కనుక గట్టిగా ప్రెస్ చేసేస్తే లోపడబడి మునిగిపోతాం, వెంబడి మూసుకపోతుంది. ఆ విధమైన పుట్టు నరసింహస్వామి. ఒంటిండా రోమాలు ఉంటాయి, శరీరం మెత్తగా కరిగి కారుతూ ఉంటుంది. 6 నెలలు ముందుకు వస్తుంది, 6 నెలలు వెనకకి వెళ్ళిపోతుంది. ఈ క్షేత్రం అతి పురాతన క్షేత్రం. శాతవాహన శకం కంటే ముందుది. పూర్వకాలంలో గోదావరి అవతలి భాగం నుంచి, గోదావరి ఉత్తర భాగం నుంచి పర్ణశాల సమీపంలో ఏటపాక అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామలక్ష్మణులు గోదావరి దాటి దక్షిణ భారతంలోకి ఎంటర్ అయ్యారు. గోదావరి అవతలి ఉత్తర భారతం, గోదావరి అవతలి దక్షిణ భారతం. కాబట్టి ఇదంతా ఈ యొక్క దక్షిణ భారతాన్ని మొత్తం రావణాసురుడికి, శూర్పణఖకు పసుపు కుంకుమల కింద ఇచ్చారు. దీన్ని దండకారణ్యము అంటారు. దండుడనే రాక్షసుడు పరిపాలన చేయడం చేత దండకారణ్యం అయింది. ఆ దండుడనే రాక్షసుడికి రావణాసుడు వాడి చెల్లెనిచ్చి వివాహం చేసి పసుపు కుంకుమల కింద ఈ దండకారణ్యం ఇచ్చేశాడు. ఆ పనికి దండకారణ్యంగా ప్రకటించబడేది. ఆ రోజులలో ఈ దండకారణ్యంలో సాధువులు, సన్యాసులు, ఋషులు, జంతువులు, మహాభయంకరమైన అరణ్యం దండకారణ్యం అంటే. ఈ దండకారణ్యంలో ఆ రోజులలో రామాయణ కాలం నాడు ఏ నేరాలు జరిగినా ఈ దండకారణ్యంలో పడేసేవాళ్ళు. ఆ విధంగా భర్తీకి వచ్చిన వాడే వాల్మీకి. గోదావరి అవతల ఉత్తర భారతం దాటి రామలక్ష్మణుడు దండకారణ్యంలో ప్రవేశించారు. ఈ దండకారణ్యం అందరి ఋషులను సాగును అడుక్కుంటూ వస్తున్నారు. రామలక్ష్మణుడు ఏమని, అయ్యా నా భార్య సీతాదేవి అపహరణ జరిగింది, మీరేమన్నా చూశారా అని చెప్పి ఆ యొక్క రాముడు, లక్ష్మణుడు ఆ యొక్క ఋషులందరినీ అడుక్కుంటూ వస్తున్నారు. ఆ ఋషులందరూ కూడా ఎవరు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆఖరికి దక్షిణ భారతంలో ఎంటర్ అయిన తర్వాత మల్లూరు హేమాచల పర్వత ప్రాంతంలోకి దిగారు. హేమాచల ప్రాంతం లోపల ఆ ధ్వజస్తంభం దగ్గర పెద్ద రాతి బండ ఉండేది. నా చిన్నతనంలో ఉండేది ఆ రాతి బండ. నా చిన్నతనం వరకు కూడా ఆ బండ ఉన్నది. ఆ రాతి బండ మీద పద్మభ ఋషి అని అతను తపస్సు చేసుకుంటూ కూర్చుండేవాడు. ఆ యొక్క రామలక్ష్మణుడు వచ్చి ఆ పద్మభ ఋషి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. ఆయన ఎంతవరకు కూడా కళ్ళు తెరవలేదు. 1 రోజు అయింది కళ్ళు తెరవలేదు, 2 రోజులు అయింది తెరవలేదు, 3 రోజుల వరకు ఆ విధంగానే ఆ రామలక్ష్మణుడు కూర్చున్నారు. 3వ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుదామని ఆ పద్మభ ఋషి కళ్ళు తెరిచాడు. వీళ్ళు ఎదురుగా కూర్చొని ఉన్నారు. రామలక్ష్మణుడు ఏంటయ్యా రామచంద్ర అని అడిగాడు. ఏంటి జగన్నాథ సూత్రధారి పరమాత్మ రామచంద్ర ఈ విధంగా వచ్చావేటన్నాడు. మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీ మానవ మాత్రంలో మా పేరు రాముడు, లక్ష్మణుడు. మా ఉదయం అపహరణ జరిగింది, రాముడు సీతాదేవి నా భార్య అపహరణ జరిగింది. దాన్ని ఎత్తుకుంటూ అందరూ ఋషులను అడుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. తమరేమన్నా చూస్తే చెప్పండి, లేదా ఆ విషయమైనా చెప్పగలరా? భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలిసినటువంటి మహర్షులు, కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు కొద్ది విషయం చెప్పండి అన్నాడు. అన్న తర్వాత ఆ పద్మభ ఋషి అన్నాడు కదా, అయ్యా నాకు ఇప్పుడు 90 సంవత్సరాల వయసు వచ్చింది, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నా, దైవదర్శన భాగ్యం జరగలేదు. ఒక్కసారి నీ యొక్క చెయ్యిని ఇలా చూపించమని అడిగాడు. ఆ రాముడికి ఆ యొక్క పద్మభ ఋషి చెయ్యి చూపించాడు. ఏమయ్యా రామచంద్ర, నీకు జరగబోయే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్తాను, మీ సీతాదేవి ఎక్కడుందో చెప్తాను, చూపిస్తాను, దర్శనం చేస్తాను, కానీ నాకు ఒక చిన్న సహాయం చేయాలను అన్నాడు. ఏంటో చెప్పండి ఋషి గారు అన్నాడు. ఏమీ లేదు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నా, నాకు దైవ దర్శన భాగ్యం జరగలేదు. ఎంతో కాలం తపస్సు చేసినటువంటి తపస్సునంతా ధారపోస్తా నీకు. ఈ లోపల ఆ స్వామివారు దర్శనమిస్తారు.
ఆ తర్వాత సీతాదేవి నువ్వు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ తర్వాత భగవంతుడితో మాట్లాడే అవకాశం నాకు ఒక 10 నిమిషాలు ఇవ్వాలన్నాడు. సరే అలాగే అన్నాడు. ఆ యొక్క తపస్సంతా ధారపోశాడు శ్రీరామచంద్రుడికి. 3 సార్లు చేతుడు చప్పట్టు కొట్టాడు. ఆకాశం జలపాతం దారిపడింది. ఆ 10 నిమిషాలు ఆ జలపాతాన్ని రాముడితో చుట్టూ పోశాడు. తన యొక్క శక్తి అంతా రాముడికి ఎక్కేసింది. భూ నభోంతరాల దద్దలిల్లుకుంటూ నరసింహస్వామి ఆకాశం నుంచి కింది దిగాడు. పద్మఋషి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన పద్మఋషికి అవపడుతున్నాడు, ఓన్లీ రాముడికి అవపడుతున్నాడు. అగో రామచంద్ర శబ్దం వినబడుతుంది, వాసన వస్తున్నది తప్ప రూపం గోచరించడలే, వారే స్వామివారు కావచ్చు అని చెప్పాడు. రామచంద్రుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క నరసింహస్వామిని పొగిడాడు. సింహార్థిమూర్తిని ఆదివాస మహాలక్ష్మి పద్మవాస చిదాకాశ సంకాశ మార్తాండ కోటి ప్రకాశ సురాధీశాధ్యాఢ్యమన ప్రభావిగ్రహ దుష్ట నక్తంజరాధీశ గర్వాభ ఈ విధంగా స్తోత్రం చేశాడు రాముడు. చేయడంతో రాముడు దర్శనం ఇచ్చింది. ఆ రాముడి ముఖాన ఆ యొక్క నరసింహస్వామి నీళ్లు ముఖాన్ని తల్లి తుడిచాడు. సీతాదేవి దర్శనం ఇచ్చింది. సీతాదేవితో మాట్లాడటం జరగడం అంతా అయిపోయింది. ఈ లోపల రాముడు లక్ష్మణుడు ఆ యొక్క నరసింహస్వామితో మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల సూర్యాస్తం అయిపోయింది, అంతర్ధానం అయిపోయాడు నరసింహస్వామి. పద్మఋషికి దర్శనం ఇవ్వలేదు. అయ్యా రామచంద్ర ఎంత పని చేసి సూర్యాస్తం అయిపోయింది, స్వామివారు అదృశ్యం అయిపోయినట్టున్నారు, నా పరిస్థితి ఏంటి అని అడిగాడు ఆ పద్మఋషి. ఏముంది స్వామిని తిరిగి పునర్దర్శన ప్రాప్తి వస్తున్నాడు. ఏమన్నాడు? తిరిగి పునర్దర్శన ప్రాప్తి వస్తున్నాడు. మళ్ళీ తిరిగి నేను వచ్చేప్పుడు నీ దర్శనం చేసుకుంటాను, అప్పటిదాకా తపస్సు చేసుకొని చెప్పాడు. మన ఆయుర్దాయం వయసు చాలేదంటే నీ ఆయుర్దాయం కూడా నీకు ప్రకటిస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆ పద్మఋషి 200 సంవత్సరాలు బతికాడు రాముడు తిరిగి వచ్చేంత వరకు. ఆ యొక్క నరసింహస్వామి ఆవాహించడం పిలవడాన ఆవాహన చేయడాన ఆ స్వామివారు కిందికి దిగి ఆ గుహాంతర భాగంలో ఉండిపోయారు. తెల్లవారిపోయింది. ఈ దేశాన్ని ఏలే రాజు దండయాత్ర చేసుకుంటూ ఈ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. దీన్ని దండకారణ్యాన్ని మొత్తం దేశాన్ని ఏలే రాజు, ఆయన పేరు దిలీపకటి మహారాజు, దిలీపకటి చక్రవర్తి, దిలీపకటి మహారాజు, శాతవాహన శకం 2వ శతాబ్దం. ఈ సామ్రాజ్యాన్ని మొత్తం హస్తగతం చేసుకొని ఆ యొక్క రాజు దండయాత్ర చేసి సకల ధన కనక వస్తు వాహనాలను కోటలు, కుంటలు, చెరువులు, బావులు, అగర్తలు, బురుజులు, సౌదాలు, సెలయేర్లు, గుహల్లో తన ధనాన్ని మొత్తం భద్రపరచుకోవడం మొదలుపెట్టాడు. ఎవరు? దిలీపకటి మహారాజు 76,000 సైన్యంతో. ఈ విధంగా చేస్తున్న సందర్భంలో స్వామివారు రోజు పొద్దున్నే బయటికి వెళ్ళిపోవటం, సాయంత్రం రావడం ఇలా జరుగుతుంది. ఆ రాజుగారు పొద్దున్నే దండయాత్ర చేసుకుని తిరిగి వచ్చేవాడు. స్వామివారు ఆ యొక్క నరసింహ స్వామివారు ఆ రాజు దిలీపకటి మహారాజు ఇద్దరు తారసపడేవాళ్ళు. ఎక్కడ? ఆ గుట్ల కింద సత్తులబాడ అనే గ్రామంలో ఎదురయ్యేవాళ్ళు. కింద సత్తలబాడు, చింతలబాడు అనే వెనకడ గ్రామాలు ఉండేవి. ఆ గ్రామంలో 7 ఖనీలు ఉండేటివి. ఆ 7 ఖనీలు సూర్యకాలమానాన్ని తెలియపరిచాడు. అక్కడ స్వామివారు ఒక పక్క పోయేవాడు, రాజు ఒక పక్క వచ్చేవాడు. ఈ విధంగా రోజు జరుగుతుండేది స్వామివారికి, రాజుగారికి. ఒకరోజు కూడా వీళ్ళను వాళ్ళు మాట్లాడుకు స్వామివారు ఆయనను మాట్లాడలే, ఈయన ఆయనను మాట్లాడలే. కొంతకాలం అయిన తర్వాత, ఒక 2-3 నెలలు అయిన తర్వాత, ఏమయ్యా విప్రకులోత్తమ, ఈ కీకర భీకరారణ్యంలో నేను సైన్య సమేతంగా వస్తుంటే నువ్వు నాకు ఎదురవుతున్నావు, బ్రాహ్మడు ఎదురు కాకూడదు అనగా నువ్వు నిలవదా, అసలు నువ్వు ఎవరు ఏంటి ఇంకని అడిగాడు రాజుగారు. అడగంతో స్వామివారు నవ్వటం మొదలుపెట్టి తలకాయ పైకెత్తి నవ్వటం మొదలుపెట్టాడు. విపరీతంగా నవ్వుతున్నాడు స్వామివారు. ఇప్పటికి కూడా ఆ విధంగానే ఉంటాడు స్వామివారు గుహలో. రాజుకు కోపం వచ్చి, నేను విప్రకులోత్తమా, నేను మాట్లాడుతున్నా, నీకు నవ్వులాట ఉందా అని చెప్పి నడువుకున్న డాలు తీసి స్వామివారి మీకు లేపాడు. వెనక పక్క ఉన్న 76,000 సైన్యం అక్కడికక్కడికి చనిపోయారు. ఆ సైన్యం మొత్తం ఈ గుడి చుట్టూ 8 వరుసల పడ మొత్తం రాతి సమాధులు ఉన్నాయి. ఇప్పటికీ 8,76,000 సమాధులు ఉన్నాయి. 76 లక్షల సమాధులు గుడి చుట్టూ 8 వరుసల పడ ఉన్నాయి. ఒక్కొక్క సమాధి 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు. ఈశాన్యమూల వాయుమూల పెరుగుతాయి. ఈశాన్యం వాయుమూల పెరుగుంటాయి సమాధులు. 6 చుట్టూ రాతి కట్టడం. ఆ పైన ఎవరు లేపలేనంత బండ. ఆ బండి వాళ్ళ క్రేన్లు కూడా లేపలేవు. ఆ క్రేన్ లేపలేనంత పెద్ద పెద్ద బండలు దాన్ని పెట్టేవాడు. ఆ రోజు అతి సునాయాసంగా లేచేటి ఆ బండలు. ఈ విధంగా ఆ బండలని ఆ విధంగా పెట్టి అట్లా 76 లక్షల సమాధులు గుడి చుట్టూ ఉన్నాయి. ఆ తర్వాత స్వామివారు రాజుగారు దిలీపకటి మహారాజు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా క్షమించండి, తెలియక పొరపాటు చేశాను, మీరు ఎవరో తెలియక అజ్ఞానం గురించి మాట్లాడు, క్షమించండి అని చెప్పి సాష్టాంగ నమస్కారం. వారి విగ్రహం గుడి ముందర ఉంటుంది ఇప్పటికీ. సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత జరిగిందో జరిగింది, నేనేం చేయలేను, ఆ కర్మ ఫలితం నీకు వచ్చేసి నువ్వు అనుభవించేశావు, ఇక నుంచి అది జరగకుండా చెప్తాను నేను అన్నాడు. నేను గుహాంతర భాగంలో ఉంటున్నాను, చాలా కాలం ఉండబట్టి రోజు నేను పోతుంటే వస్తుంటే నువ్వు నాకు ఎదురవుతున్నావు, ఎన్నడూ కూడా నన్ను ప్రశ్నించను. ఆనాడు నువ్వు ప్రశ్నించి నీ యొక్క కారణాన్ని నువ్వే కారణమయ్యావు, నేను కాదు బాధ్యుని. అన్న తర్వాత నేను గుహాంతర భాగంలో ఉన్నాను. ఈ కోటలో 76 మంది సైనికులు ఉన్నారు. ఇంకా అందరూ చనిపోగా 76 మంది సైనికులు ఉన్నారు. ఆ యొక్క గుహాంతర భాగాన్ని ఖననం కనుక చేస్తే నేను బహిర్గతం అవుతానని చెప్పారు. ఆ చెప్పడంతో, అయ్యా మీరు ఎక్కడున్నారో ఏ గుహలో నాకు ఎలా తెలుస్తుందంటే,
3001 సంవత్సరానికి ధ్రువ నక్షత్రం కాంతి వచ్చి ఆ గుహాంతర భాగం ముందర పడుతుంది. అది వారం రోజులే ఉంది. ఆ వారంలో ఆ కాంతి ఆ గుహాంతర భాగం ముందర పడుతుంది. ఆ ప్రాంతంలో ఖండంగా చేస్తే నేను బయటికతం అవుతానని చెప్పాను. వెంబడే ఆ యొక్క రాజు 76 మంది సైనికులతో తీసుకొచ్చి ఆ స్థాన పండితుని 76 మంది సైనికులు ఇచ్చి ఆ గుహాంతర భాగాన్ని ఖననం చేశారు. ఆ గుర్తు చూపించిన చోట ఆ గుణపం తోతుంటే స్వామివారి నాభిలో దిగింది. ఆ గుణపంపై స్వామివారి నాభిలో దిగింది. విపరీతమైన శబ్దం వచ్చి ప్రవాహం ధరగా పారడం అని పెట్టింది. వాళ్ళలో ఉన్న ఒక సైనికుడు ఆ శబ్దానికి ఆ స్వామివారి శబ్దానికి ఆ కొండ చర్య భాగం ఇరిగిపడి 76 మంది సైనికులు చనిపోయారు. ఇప్పటికీ ఆ సైనికులన్నీ ఆ మెట్ల కిందనే ఉన్నాయి. కళేబరాలన్నీ ఇప్పటికీ అవన్నీ గుడి ఎక్కే మెట్ల కిందనే ఉన్నాయి ఇప్పటికి కూడా. మధ్యలో అందుకనే స్వామివారికి ఎదురుగా ఆ మెట్లు ఉంటాయి. ఆ వెనకటి మెట్లే తప్ప ఇప్పటి మెట్లు పురాతన కాలం లాంటి ఆ మెట్లని ఇప్పటికీ ఎవరు ముట్టుకోలే, చెక్కు చెదరలే. ఆ విధంగా అందులో బతికిన వాడు ఎవడో ఒకడు పోయి కోటలో రాజుగారికి చెప్పడంతో రాజుగారు ఉటావుడిన గుర్రం మీద వచ్చి సొరంగ మార్గం గుంట గుడి సొరంగ మార్గం గుంట ఆ యొక్క మందిరంలోకి వచ్చి ఏంటి ఇంత అలా జరిగిపోయింది, పొరపాటు క్షమించాలి, స్వామివారి క్షమాపణ కోరుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక అతని యొక్క కోటలో ఉన్న పండితులందరినీ ఇక్కడ పిలిపించాడు. ఆ రోజు ఇప్పుడు సైకిళ్ళు, బస్సులు, కార్లు, గిళ్ళు, విమానాలు ఏం లేవు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదల మీద అందరూ గుర్రాల మీద, గాడిదల మీద, ఒంటెల మీద, ఏనుగుల మీద ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడానికి మహామహాపురం 3200 మంది పండితులు వచ్చారు ఇక్కడికి. స్వామివారు చూసి ఆ గుహాంతర భాగంలో ఉన్న స్వామివారు చూసి ఆ స్వామివారి నాభిలో గుణపం దగ్గర విపరీతమైన ప్రవాహం వస్తున్నది. మీరు ఎక్కడైనా తక్షణమే గంధపు చెట్లను ఇక్కడ ఉన్న గంధపు చెట్లన్నీ నరికేసి ఏమి లేకుండా ఆ గంధాన్ని అరగదీసి ఆ స్వామి నాభిలో పూర్తి చేయండి అని చెప్పారు. అప్పుడు ఆ పండితులందరూ చెప్పడం ఆ చెట్లన్నీ నరికేసి అరగదీసి ఆ స్థానాలు గంధపు తీసిన స్థానాలు ఇప్పుడు ఆ గుడి పక్కనే ఉంటాయి. అన్నీ ఎంత దీపు తీసినా కారుతూనే ఉంది. ఆనాటి ఈనాడు వరకు కూడా అదే మా అయ్యగాల రోజు అదే పరిస్థితి. మేము కూడా ఇప్పటికి ప్రతిరోజు కూడా కిలో గంధం తీసుకొచ్చి స్వామివారి నాభిలో పూర్తి చేస్తాం. ఇప్పటికి అది సంతానం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఒంట్లో బాగలేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలున్నా, లేదా ఉపద్రవాలు ఏమన్నా వస్తున్నా స్వామివారి నాభి తీర్థాన్ని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ఇస్తారు. ఇతర రోజులు ఇవ్వరు. దానికి వాటికి వాడించే నియమాలు చెప్తారు. అది ఒరిజినల్ విగ్రహం నుంచి వస్తుంటుంది. అది రంగురంగులు ఉంటుంది. అది మహాపరిమళం ఉంటుంది. అది సంతానం లేని వాళ్ళకు, ఆరోగ్యం వాళ్ళకి ఇస్తుంటారు ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం. ఆ తర్వాత కొంతకాలానికి స్వామివారు నాకు 2017-16లో దర్శనమిచ్చారు. ఆ తర్వాత నన్ను ఇవన్నీ కట్టమని చెప్పాడు. నాకు ముఖమడ బంగమ కట్టు, ప్లాట్ఫారం కట్టు, మెట్లు కట్టు, ఇవన్నీ కట్టమన్నాడు. ఆయన నాకు దర్శనం ఇచ్చిన తర్వాత భక్తులందరినీ యాచన చేసి అనేక డబ్బులు కూడగొట్టుకొని గుడి గోపురాలు, రోడ్డు, కరెంటు అన్ని కట్టాను. ఆ తర్వాత ముఖమండపం కట్టాను. ఈ విధంగా ఇప్పటికీ కొన్ని లక్షల జనం ఇప్పటికి వస్తున్నారు. ప్రతి శనివారం, ఆదివారం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. సంక్రాంతిలో ఉన్న స్వామివారికి పిల్లని మాట్లాడుకొని వరపూజ మహోత్సవం చేస్తారు. ఆ తర్వాత మే నెల వైశాఖ శుద్ధ పౌర్ణమిలో ఉన్న బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ విధంగా స్వామివారు ఇప్పటికీ ఈ విధంగా చెక్కు చెదరకుండా ఆనాడు ఈనాటికి 9వ తరం పూజగా నేను కాపాడాను. ఇప్పటికి 2025వ సంవత్సరం అయిపోయింది. కాబట్టి జై శ్రీమన్నారాయణ. ప్రధాన అర్చకులు కైంకర్య రాఘవాచార్యులు. 9848135731 944035881. మీకు ఎలాంటి ధర్మ సందేశాలను అడగవచ్చు. జై శ్రీమన్నారాయణ.